నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జరుగుతున్న హాట్ రాజకీయాలపై ఈ రోజు మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకురాలైన వైఎస్ఆర్సీపీ చైతన్య రెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ డిఎస్సి పైన, జగన్ హయాంలో జరిగిన ఏపీపీఎస్సి పైన రెండిటికి నేను సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమని చెప్పారు. దానిపైన కూటమి నేతలు ఎలాంటి రియాక్షన్ లేదు. దానిపైన ఏమంటారు మీరు? సరే, ఇప్పుడు జగన్ గారు చాలా ఓపెన్ ఛాలెంజ్ లోకేష్ గారికి ఇస్తారు. మరి మొన్నటికి మొన్న 2025లో డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు సిబిఐ విచారణ జరిపించడానికి మీరు సిద్ధమేనా? 2018లో ఏదైతే ఏపీపీఎస్సి దీనికి సంబంధించి జాబ్ రిక్వైర్మెంట్ కోసం ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చారో, ఏదైతే జాబులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో వాటిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఎటువంటి అరమరికలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కంఠాపదంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దాని గురించి సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకుడిగా, అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నాను. మరి చర్చకు రావడానికి, సిబిఐ ఎంక్వైరీ వేయించడానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారికి అసలు దమ్ముందా? లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆనాడు 2018లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎటువంటి ఈ మ్యానిపులేటింగ్స్ ఏమీ లేకుండా దగ్గర 1,30,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. 68 నోటిఫికేషన్ల ద్వారా మరి 6,296 మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ రోజు. మరి అన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా చిన్న మాల్ ఫంక్షనింగ్ కూడా జరగలేదు. ఎక్కడా కూడా ఎవరిని కూడా అంటే ఈ పార్టీ నాయకులకు ఇవ్వడం, ఓన్లీ వైసీపీ వాళ్ళకే ఇవ్వడం, లేదంటే పేపర్ లీకులు చేయడం లోకేష్ గారు లాగా, ఇట్లాంటివి ఏమీ లేకుండా, ఏ పార్టీ గురించి కానివ్వండి, కులమత భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్ గా ఆ రోజు ఇది ఉద్యోగాల ఇచ్చే ప్రక్రియ నడిపించారు. అందుకే ఈరోజు దమ్ము ధైర్యంగా నేను ఏ చర్చకైనా రెడీ, ఏ సిబిఐ ఎంక్వైరీకైనా రెడీ. మరి ఈరోజు 2025లో డిఎస్సిలో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో, నిజంగా అక్కడ ఏం స్కామ్ జరగకపోతే, మరి టాప్ ర్యాంకర్ కదా నవీన్ అనే వ్యక్తి, మరి అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేకపోయారు మరి లోకేష్ గారు? అసలు విద్యాశాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు బయటకు వస్తాయా సార్? మీరు చెప్పండి. ఈరోజు నాకు తెలియకుండా కొన్ని జీవోలు ఇష్యూ చేశారని, అసలు ఆయన సంతకం పెట్టకుండా, ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన సంతకం పెట్టకుండా అసలు జీవోలు ఎలా బయటకు వస్తాయి? ఎంత చిన్నపిల్లలకి ఏదో చెప్పినట్టుగా చెప్తా ఉంటారు లోకేష్ గారు, నాకు తెలియకుండానే జీవోలు బయటకు వచ్చినాయి. అదంతా కూడా అబద్ధం. అట్లాగే మరి ప్యాకేజీలు మాట్లాడుకుంటా ఉన్నారు ఈ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో. అవన్నీ కూడా ఆడియో టేపులు, వీడియో టేపులు బయటకు వచ్చినాయి. ఇవాల్టి వరకు కూడా వాటి గురించి ఏమాత్రం చర్చ అనేది జరపలేదు. ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. ఈ పేపర్ లీక్ అయినటువంటి విషయం మీద డిస్కషన్స్ లేవు. దేని గురించి కూడా మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాల్టికి కూడా మరి లోకేష్ గారు, అలాగే చంద్రబాబు గారు చాలా సైలెంట్ గా వెళ్తా ఉన్నారు. మరి వీటన్నిటి గురించి చర్చించడానికి ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మినిట్ లో సిబిఐ ఎంక్వైరీ వేసిన, ఈ మినిట్ లో చర్చకు కూర్చోబెట్టిన ఇరుపక్షాల వారిని చాలా ధైర్యంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. మరి నిజంగా ఏ తప్పు జరగకపోతే లోకేష్ గారు దమ్ముతో బయటకు వచ్చి ఈ చర్చలో కూర్చోగలరా? అసలు చంద్రబాబు నాయుడు గారు పంపించగలరా లోకేష్ గారిని? ఆ చర్చకు వస్తే అసలు ఏం మాట్లాడతాడు ఆయన? అది జరుగుతున్నటువంటి విషయం ఇప్పుడు. అలాగే జగన్మోహన్ గారిని అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి, అసెంబ్లీకి రాలేదు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా మేడం. ఇప్పుడు అసెంబ్లీకే వెళ్ళి ప్రశ్నించాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళని ప్రశ్నించాలంటే ఎక్కడి నుంచైనా ప్రశ్నించవచ్చు. ఈ రోజు ఒక సామాన్యుడు ప్రశ్నిస్తా ఉన్నాడు వాళ్ళని. ఎవరెవరైతే ఉద్యోగాలు కోల్పోయారో మరి వాళ్ళందరూ ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి బాధలు చూడలేక మరి కష్టపడి కొన్ని సంవత్సరాల కొద్ది డిఎస్సి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి వాళ్ళకి కాల్ లెటర్స్ వచ్చి ఇంటర్వ్యూలు జరిగి మెరిట్ లిస్ట్ లో ఉండి, మరి మెరిట్ లిస్ట్ ద్వారానే కదా వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అలా మెరిట్ లిస్ట్ లో ఉండి అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజు ఇంటర్వ్యూకి పిలిచి రేపొద్దున మీరు లిస్ట్ లో లేరు అని అంటే వాళ్ళ జీవితం ఏమైపోవాలి సార్? అట్లాంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొర పెట్టుకున్నారు కాబట్టి, డిఎస్సి విద్యార్థులందరికీ అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
ఎక్కడి నుంచైనా ప్రశ్నించవచ్చు. ఓన్లీ అసెంబ్లీకి వచ్చి ఆ నలుగురిని అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలా? రాష్ట్రం అంతా గళమెత్తి ప్రశ్నిస్తే ప్రజల్లోకి వెళ్తదా ఈ విషయం? వీళ్ళెంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వస్తారు. కంగారెందుకు? ముందుంది ముసల పండగ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మళ్ళీ ఒక ముఖ్యమంత్రి హోదాలోనే అడుగు పెడతారు. అది చూడడానికి గూడా మరి లోకేష్ గారు, చంద్రబాబు గారు అండ్ సో కాల్డ్ కూటమి బ్యాచ్ మొత్తం గూడా కళ్ళు విప్పార్చుకొని రెడీగా ఉండాలని మేము గూడా కోరుకుంటా ఉన్నాం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు గూడా ఇట్లాగే ఊరికే లేనిపోని దానికి ముసలి కన్నీళ్లు గార్చి ఇక నేను అసెంబ్లీకే రాను అని చెప్పేసి ఆ రోజు బయటికెళ్ళిపోయారు గదా! మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఇదే టీడీపీలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారొచ్చి ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి, మా పక్షాన నిలబడాలి. మరి అసెంబ్లీలో మేమున్నదే కొద్ది మందిం గదా! మరి మా పక్షాన మీరు ఉండాలని చెప్పేసి ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఈ డీఎస్సీ స్కామ్ గురించి ఆయన యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో ప్రతి చోట నిరసనలు జరిగాయి, రిలే నిరాహార దీక్షలు జరిగాయి, ర్యాలీలు జరిగాయి. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అందరూ బయటకొచ్చారు. మరి వీటి గురించి మేము ప్రశ్నిస్తా ఉంటే చెప్పడానికి సమాధానం లేక ఎలా తప్పించుకోవాలో తెలియక పోలీసుల్ని మా మీదకి ఎగదోలడం, పోలీసులతో కొట్టించడం, టీడీపీలో ఉన్నటువంటి గూండాల్ని మా మీదకి పంపించడం. మేము ఎక్కడ నిరాహార దీక్ష పెడితే అక్కడికి గుంపులుగా టీడీపీ రౌడీలను వదలడం. ఎందుకు సార్ ఇదంతా? నిజంగా మీరు తప్పు చేయకపోతే అసలు మీకు భయం ఎందుకు? డైరెక్ట్‌గా డీఎస్సీ విద్యార్థులు వచ్చి చెప్తారు గదా! మాకే ప్రాబ్లమ్ లేదు, మాకేం జరగలేదు. ముఖ్యమంత్రి గారు అలాగే సకల శాఖల మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు మాకంతా మేలే చేశారు. అనవసరంగా మీరు మా గురించి రోడ్డెక్కద్దని చెప్పి ఆ డీఎస్సీ విద్యార్థులే చెప్పేవాళ్ళు గదా! ఈరోజు ఎవరు ఏం మాట్లాడట్లేదనంటే అక్కడ అవకతవకలు జరిగాయి, అన్యాయం జరిగింది. మీరు ప్రభుత్వ పాలన ఎంత నీచంగా ఉంది అనేది అందరికీ అర్థమవుతుంది. అందుకే ఈరోజు సామాన్య ప్రజలు సైతం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈ యొక్క స్కామ్ మీద పోరాటం చేయడంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకే వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచైనా ఎలాగైనా ప్రశ్నించొచ్చు. ఆ ప్రశ్నలు ఎదుర్కొని సమాధానం చెప్పడానికి ముందు వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే శాసన మండలిలో దీని గురించి చర్చ జరగలేదు కౌన్సిల్‌లో. మరి ఎక్కడ డిస్కషన్ జరిగినా నిజాలు బయటపడతాయి. ఈళ్ళు అనడం తప్ప అసలు ఏం జరిగింది? ఎలా జరగబోతోంది? అనేది మాట్లాడాలంటే నిజాలుంటేనే కదా సార్ మాట్లాడగలం. ప్రతిదానికి అబద్ధాలని జోడీ చేసుకుంటూ మాట్లాడితే ఒకానొక టైంలో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్నీ బట్టబయలైపోతాయి. ఇప్పటికే పూర్తిగా మరి లోకేష్ గారి యొక్క వ్యవహారం, భాగవతం అంతా గూడా బయటపడిపోయింది. ఇంకా ఏదన్నా నోరిప్పి ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడారంటే శాసన మండలిలోనే చిత్తుగా వైసీపీలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు అందరూ గూడా లోకేష్ గారిని నిలువున నిలబెట్టి కడిగేస్తారు. ఆ విషయం తెలిసే ఆ సంభాషణలేవి గూడా అక్కడ జరగకుండా మానిప్యులేట్ చేసుకొని మేనేజ్ చేసుకుంటా వచ్చారు. అది. అసెంబ్లీలో దాని గురించి డీఎస్సీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు గానీ, అదే శాసన మండలిలో ఎందుకు చెప్పలేకపోతున్నారని బొత్స గారు గూడా ప్రశ్నించారనమాట. 4 రోజులు సభ జరిగితే 4 రోజుల్లో ఒక్క రోజు కూడా డిస్కషన్ చేయలేదు దాని మీద. ఈలోపు జరగాల్సినవన్నీ జరిగిపోయినాయి. నిజాలన్నీ తెలిసిపోయినాయి. ఇంకా నోరెత్తి మాట్లాడితే సిగ్గుచేటు, చెప్పుతో తంతారు జనాలని చెప్పేసి భయపడతా ఉన్నారు సార్. ఇంకేం డిస్కషన్ పెడతారు వాళ్ళక్కడ? ఆల్రెడీ అక్కడ జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు దానికి ఎట్లా న్యాయం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అసలు ఎగ్జామ్‌కి హాజరవునటువంటి వాళ్ళకి దొంగ సర్టిఫికేట్‌లతో ఉద్యోగాలివ్వడం. స్పోర్ట్స్ కోటా అని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి గదా! అసలు పార్టిసిపేషనే లేనోడికేమో ఉద్యోగం. కష్టపడి పార్టిసిపేట్ చేసి మెడల్స్ తెచ్చుకున్నోడికేమో కన్నీళ్ళు మిగిలాయే తప్ప అక్కడ ఏది గూడా ప్రాపర్‌గా జరగల ఈ యొక్క డీఎస్సీ సంబంధించినటువంటి ఉద్యోగాల వ్యవహారంలో. అందుకనే వాళ్ళిప్పుడు నోరెత్తలేకపోతా ఉన్నారు. మాకు గాని, ప్రజలకు గాని సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం 2029లో డీఎస్సీ విద్యార్థులు గానివ్వండి, టీచర్లు గాని ప్రతి ఒక్క వ్యవస్థ గూడా వీళ్ళకి బుద్ధి చెప్తది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల పైన 2024 ఫార్ములా ఇక్కడ వర్తించదు. అప్పుడు తగ్గాము.
ఇప్పుడు తగ్గేది ఉండదు అని చెప్పారు. దానిపైన మీరేమంటారు? ఏం పాపం సార్, ఎందుకు ఇప్పుడు ఎందుకు తగ్గరు, అప్పుడు ఎందుకు తగ్గారట? ఇప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేనే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను, నా వల్లే మోదీ గారు మరి జనరల్ గా చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి పడదన్న విషయం అందరికీ తెలుసు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారిని పాపం నానా తంటాలు పడి కలిపి ఒక కూటమి ఏర్పాటు అంటే, వీళ్ళకి ఒంటరిగా ఇటు పవన్ కళ్యాణ్ గారికి దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి, అటు చంద్రబాబు గారికి దమ్ము లేదు. వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలి, ఓడించాలి అని అంటే కేంద్రం యొక్క సపోర్ట్ కావాలి. అది చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్‌గా ఎళ్లి తెచ్చుకునే సీన్ లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నారాయన. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి గూడా తెలుసు. మరి పవన్ కళ్యాణ్ గారు గూడా ఒక ఎమ్మెల్యే అయినా అవ్వాలి అనంటే, ఈ కూటమి ఎంతో అవసరము. లేదంటే ఇప్పుడు గూడా ఎమ్మెల్యే అవ్వలేకపోతే ఇక జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేడని ఆయనకి తెలుసు. అందువల్లే పాపం ఆనాడు కూటమి ఏర్పాటులో పాప చాలా ముఖ్య పాత్రే వహించారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు అంటే గవర్నమెంట్ ఏర్పడిపోయింది. ఈరోజు ఏదో జనసేన పార్టీకి విపరీతమైన ఆదరాభిమానాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటా ఉన్నారేమో. ఆ భ్రమలో నుంచి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలి. ఎందుకనంటే, ఆ రోజు ఎలక్షన్‌లు ఎట్లా జరిగినాయి? రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినాయి? అసలు ముక్కు, మొహం తెలియనటువంటి అభ్యర్థిని పెట్టించుకొని గూడా మీరు ఆ రోజు గెలిపించుకున్నారు. ఎందుకంటే, ఆ రోజు మీ చేతుల్లో ఉందది. ప్రజలు గెలిపిస్తే గెలవలా వాళ్ళందరూ. మీరు పెట్టినటువంటి అభ్యర్థులు ఎలా గెలిచారో గూడా మీకు తెలుసు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎలక్షన్‌లు అయిపోయిన 6 నెలలకు గూడా అక్కడ ఎవరు గెలిచారనేది ప్రజలకు తెలీదు. నిజంగా ప్రజలు ఓట్లేసే ప్రజలకి పలానా వాడు మా ఎమ్మెల్యే అని తెలుస్తది గదా! తెలీలేదు అనంటే, మీరు ఎవడిని పెట్టి ఎలా గెలిపించుకున్నారు? అసలు ఎలక్షన్ ఎంత అందంగా జరిగిందనేది అందరికీ తెలుసు. రేపటి రోజున లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అదే తీరు రిపీట్ అవుతది అని వీళ్ళు భ్రమపడతా ఉన్నారేమో. వీళ్ళు మానిప్యులేట్ చేయడానికి ఈవీఎంలు ఏ ఇగ మనం అది చెప్పలేము గూడా. అటువంటి పనికిమాలిన పనులు చేయడానికి చేస్తానన్నా సరే, ఈసారి వైసీపీ వాళ్ళు మేమందరం గూడా చాలా స్ట్రాంగ్‌గా నిలబడతాం. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఏదైతే ఈయన చెప్తా ఉన్నారో 2024 ఫార్ములా ఇక్కడ వర్తించదు అని జెప్పేసి. అంటే అక్కడ కూటమి ఏర్పాటు జేశాము. మేము గెలిచేసాము. ఇక మాకు కూటమితో చంద్రబాబు నాయుడు గారితోటి, మోదీ గారితోటి మాకు పని లేదు. కేవలం జనసేన వాళ్ళే పూర్తిగా మరి అన్ని డివిజన్‌లలో, అన్ని కార్పొరేషన్‌లలో, అన్ని మున్సిపాలిటీల్లో గూడా మేము సింగిల్‌గా పోటీ చేసేసి గెలిసేస్తాం అనుకుంటున్నారేమో. అటువంటి సీన్ ఎప్పటికి గూడా జనసేన పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో రాదు అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పటికే పాపం పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయనకి తెలుసో లేదో గానీ, ప్యాకేజ్ స్టార్‌గానే మిగిలిపోయాడు ఇవాల్టికి గూడా. ప్యాకేజ్ తీసుకుంటున్నారు. ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారు. చార్టర్డ్ ఫ్లైట్‌లు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలు తీసుకుంటా ఉన్నారే తప్ప, రాష్ట్రంలో ప్రజల గురించి ఎందుకు పట్టించుకోవట్లా? ఈరోజు డీఎస్సీ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదాయన? మరి ఆ రోజు నేను ప్రశ్నిస్తా, ప్రతి మీటింగ్‌లో నేను ప్రశ్నించడానికే వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికే నేను ఈరోజు పార్టీలోంచి ముందుకు రాబోతా ఉన్నాను. ప్రతి మీటింగ్‌లో చెప్తానే ఉంటారు గదా! మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని తప్పులు చేస్తా ఉంటే, ప్రజలకి ఇంత మోసం చేస్తా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లా? ఓహ్! అంటే ఈయన ప్యాకేజ్ ఈయనకు అందుతా ఉంది. ఈయన ప్రోటోకాల్ ఈయనకు అందుతా ఉంది. ఈయన గౌరవ మర్యాదలు ఈయనకున్నాయి. ఇక ఇబ్బందేముంది? శుభ్రంగా కావాల్సినవి పెట్టి ఓ మూల పడుండు మేము చూసుకుంటాం అని జెప్పేసి తండ్రి, కొడుకులిద్దరు గూడా కూర్చోబెట్టారు పక్కన. మరి ఈరోజు నిజంగా ఈయన యాక్టివ్‌గా ఉండుంటే ఈరోజు డీఎస్సీ స్కామ్ గురించి తిరగబడాలి గదా! ప్రజల పక్షాన ఉన్నాడా? ఈయన చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉన్నాడా? ప్రజల పక్షాన ఉంటే తిరగబడేవారు. మరి చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉన్నారు కాబట్టే ఈరోజు ప్రజల పక్షాన ఆయన మాట్లాడట్లా. ఈరోజు ఏది గూడా ఇంత గొడవలు జరుగుతున్నా, రాష్ట్రంలో ఇంత అల్లకల్లోలం జరుగుతున్నా సరే, నిమ్మకు నీరెత్తినట్టుగా ఆయన పని ఆయన చూసుకుంటా ఉన్నారు తప్ప ఎవరికీ న్యాయం చేయట్లా. ఈరోజు మరి ఆడబిడ్డలకి అన్యాయం జరిగితే నేను ముందుంటానన్నాడు. ఎంతమంది ఆడబిడ్డలు అన్యాయం అయిపోతా ఉన్నారు. సొంత పార్టీ జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఒక మహిళని ఇబ్బంది పెడితే, ఎటువంటి యాక్షన్ తీసుకోలే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు. ఇంకా మిగిలిన ఆడబిడ్డలకి ఏం న్యాయం చేస్తారు? ఏ విధంగా గూడా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి న్యాయము లేదు. ఆయన ప్రశ్నిస్తున్నటువంటి అన్యాయము ఏది గూడా కనబడట్ల. అలాంటిది ఇప్పుడు ఈయన సెపరేట్‌గా వచ్చి మొత్తం నియోజకవర్గాలు అన్ని మున్సిపాలిటీల, కార్పొరేషన్‌లు జనసేన పోటీ చేస్తది సెపరేట్‌గా.
అని అంటే ఎలా కుదురుతుంది? ఎవరు ఒప్పుకుంటారు? అసలు అభ్యర్థులు ఎక్కడున్నారు సార్ వాళ్ళకి అంతమంది? అంతమంది అభ్యర్థులను ఎక్కడ తీసుకొస్తాడు? జనసేన పార్టీని నమ్మి ఓట్లేయడానికి ఈరోజు జనాలు ఎక్కడ రెడీగా ఉన్నారు? ఆ రోజు అంటే కేంద్రం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏదో కొట్టుకొస్తారులే అని చెప్పేసి ఆ రోజే ముష్టేసినట్టు మీకు ఎన్ని సీట్లు ఇచ్చారు? నూ 175 నియోజకవర్గాలుంటే దాంట్లో జనసేనకి మరి చాలా కష్టపడ్డారు గదా! అట్‌లీస్ట్ 40% అన్నా ఇవ్వాలి గదా వీళ్ళకి. ఎంత నీచంగా ఎంత తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు వీళ్ళకిచ్చారు. ఈరోజు కార్పొరేషన్‌లోకొస్తే అది గూడా దిక్కుండదని జెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఈ నాటకాలన్నీ వేస్తా ఉన్నారు. ఏదేమైనా ఎంత కష్టపడ్డా వీళ్ళు ఎంత చించుకొని సింగిల్‌గా పోటీ చేసినా, కూటమిలా పోటీ చేసినా వైఎస్ఆర్‌సీపీ నాయకులకి ప్రజల యొక్క అండదండలు, ఆదరాభిమానాలున్నాయి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అదేంటి అనేది ప్రజలే చూపిస్తారు ఈసారి. అంటే పవన్ కళ్యాణ్ ప్రకటన వెనక టీడీపీకి ఏమైనా స్ట్రోక్ ఇచ్చే వ్యూహం ఏమైనా ఉందా? అంటే 2024లో ప్రజల కోసము మేము ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తగ్గాము. ఇప్పుడు అంత తగ్గము. అంటే నారా లోకేష్ ఈ మధ్య వ్యాఖ్య చేశారనమాట. 80% సీట్లు స్థానిక సంస్థల్లో టీడీపీకే అని. సో దానికి ఏమైనా కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసి ఉంటారా? కూటమిలో ఏమైనా అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? సార్ ఇప్పుడు ఆహ్, పార్టీ కూటమి ఏర్పాటు అయినప్పటి నుంచి గూడా చాలా నియోజకవర్గాలు ఇంటర్నల్‌గా టీడీపీకిను జనసేన క్యాడర్‌కి పడట్ల. ఎక్కడికెళ్ళినా గొడవలే. ప్రతి చోట టీడీపీలో ఉన్నటువంటి క్యాడరు నాయకులే ఆధిపత్యం వహిస్తా ఉన్నారు. జనసేన వాళ్ళని ఎక్కడ ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం వెళ్తా ఉన్నారు. జనరల్‌గా ఇదే ప్రభుత్వం సార్. కూటమి కూటమి అంటే ప్రభుత్వం కదా! ఇంటింటికి కూటమి అని ఎళ్ళాలి గదా! తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? బీజేపీ వాళ్ళు లేరా? జనసేన వాళ్ళు లేరా? ఇతరితర పార్టీలు లేవా? కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాము. ఇది టీడీపీ ప్రభుత్వం అని చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. చెప్పలేరు. కూటమి ప్రభుత్వం అనే గదా చెప్పుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అని ఎళ్ళాలి గానీ ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వం అని ఎందుకెళ్తా ఉన్నారు? అక్కడే అర్థమవుతోంది. జనసేనని ఈడ్చి కొడితే ఎక్కడికో పోయి పడింది. పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎవరు పట్టించుకోవట్లే ఇప్పుడక్కడ. కింద ఉన్నటువంటి క్యాడర్‌ని పట్టించుకోవట్ల. పాపం ఇక్కడ, అక్కడ నుంచి జనసేనలోకెళ్ళి దూరినటువంటి నాయకుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ పడిపోయింది. మరి లోకేష్ గారు అంత ఓపెన్‌గా 80% ఆఫ్ సీట్ షేర్ అంతా గూడా టీడీపీకే ఇస్తాము అనంటే, ఇక జనసేన ఎందుకు సార్ అసలకి? అట్‌లీస్ట్ 40% ఉండాలి గదా! సీట్ షేర్ అనేది. 40 దేవుడెరుగు. 20 అనంటే ఆల్రెడీ మెయిన్ ఎలక్షన్స్‌లో 2024 ఎలక్షన్స్‌లోనే వీళ్ళకి దిక్కులేదు. వచ్చిన 20 సీట్లు చాలులే, 26 సీట్లు చాలులే అని జెప్పేసి కాళ్ళు ముడుచుకొని చెరపెట్టుకొని ఆ సీట్ల వరకే పోటీ చేశారు. ఆ రోజే ఫైట్ చేసి ఉండొచ్చుగా పవన్ కళ్యాణ్ గారు. ఇవి గెలిస్తే చాలులే. ఏదో మంత్రి మనకిచ్చేస్తారు. అంతటి వరకు సరిపెట్టుకుందాం. ముఖ్యమంత్రి ఎలాగో మనం అవ్వలేము అని జెప్పేసి ఆయన ఆ రోజే ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన దగ్గర నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసేదేమీ లేదు. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మరొక్కసారి ఇక్కడ ప్రూవ్ అవుతుంది. మరొక్కసారి జనసేనలో ఉండేటువంటి క్యాడరు రకరకాల జెండాలు మోయడానికి కూలీలుగా మాత్రమే మిగిలిపోతారు. ఏ రోజు కూడా జనసేన పార్టీ ఆధిపత్యం వహించదు. పెద్ద పెద్ద పదవులు అధిరోహించలేరు. ఎంతసేపటికి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పదవీ ప్రోటోకాల్. మిగిలిన క్యాడర్ అంతా గూడా ఎలక్షన్స్ టైమ్‌లో జెండాలు మోయడం, ఆహా! పవన్ కళ్యాణ్ గారు, ఓహో! పవన్ కళ్యాణ్ గారు, జిందాబాద్ జనసేన అనడం తప్ప, ఇక దేనికి గూడా వాళ్ళకి స్కోప్ లేదు, అవకాశం లేదు. ఏ పదవి గూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. అన్ని పదవులు ఇప్పుడు కార్పొరేషన్ పదవులు ఎంతవరకు జనసేనకిచ్చారు సార్ ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత? మెయిన్ పదవులు, గుళ్ళల్లో పదవులు గానివ్వండి, చైర్మన్ పదవులు గానివ్వండి, అన్ని కార్పొరేషన్స్‌లో పదవులు గానివ్వండి, ఎక్కువ శాతం చైర్మన్‌లందరూ గూడా టీడీపీ వాళ్ళే ఉంటారు. డైరెక్టర్‌లో, మెంబర్‌లో జనసేన వాళ్ళకి పడేశారు. ఇక్కడే అర్థమవుతా ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జనసేనతో అవసరం తీరిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. పవన్ కళ్యాణ్ గారితో అవసరం తీరిపోయింది. నీ మొహాన ఏదో కొంచెం ప్రోటోకాల్ ఇచ్చేస్తున్నాము, ప్యాకేజ్ ఇచ్చేస్తున్నాము. 5 స్టార్, 7 స్టార్ రేటింగ్‌లో ఉండేటువంటి లైఫ్‌ని నీకిచ్చేసా నువ్వు ఎంజాయ్ చెయ్యి. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని ఇండైరెక్ట్‌గా చెప్పేసారు. ఆయన అదే చేస్తా వచ్చారు 2.5 సంవత్సరం నుంచి.
ఇప్పుడు క్యాడర్ మళ్ళీ ఎంటబడి తంతారన్న భయంతో మేము సెపరేట్గా పోటీ చేస్తాం, ఈసారి మా సీట్లు మాకే ఉంటాయి, 2024 ఫార్ములా వర్తించదు అని అంటే వీళ్ళ ఇష్టానికి 24లో ఒక ఫార్ములా, 26లో ఒక ఫార్ములా, రేపు 29లో ఇంకే ఫార్ములాను. పవన్ కళ్యాణ్ గారికి జనరల్గా స్టెబిలిటీ ఉండదు సార్, ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలియదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఆ 20% కూడా పూర్తిగా ఇస్తారో లేదో అన్న భయంతో, మరి ఇన్ని రోజులు పార్టీకి సర్వీస్ చేసి రేపు లోకల్ బాడీలో సీట్లు ఆశిస్తున్నటువంటి క్యాడర్ ఉంటారు కదా, వాళ్ళని కొంచెం సెటిల్ చేయడానికి పాపం పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమో అని మేము అనుకుంటున్నాం.